హలో అండి, నేను అరుణానందగిరి. కోకిలాలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఫ్లవర్స్ తెంపుతున్నా. నైవేద్యం తినే పిట్ట వచ్చింది, ఇక్కడికి వచ్చింది దీని మీదకి. నమస్తే నమః. ఇక ఈరోజు శనివారం. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. అయితే పూజ సంపూర్ణం కాదు, ఓన్లీ స్తోత్రాలు చదువుకోవడం ఇప్పుడే. ఇప్పుడు గోవిందనామాలు చదువుకుందాం. ఇక శనివారం గోవిందనామాలు కొన్ని రోజుల నుండి చదువుతున్నాం కదా, ఇక ఇప్పుడు కూడా చదువుకుందాం. మరి ఒక వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలు ఉంటాయి. ఇక పూజల ఫోటో కూడా పెడతా అప్పుడప్పుడు, కానీ ఇంకా ప్రతిమలు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఏం సర్దలే. సరే, ఇప్పుడైతే మరి ప్రారంభిద్దాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. నామాలు సంపూర్ణమైన కపాలు నివేదించినాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్దినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇక శ్రావణ మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి ఒక ప్రత్యేకమైన పూజలు అన్నీ చేస్తాం. ఇక శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి వారిది కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా వెంకటేశ్వర స్వామి వారికి పూజ. అయితే ఈరోజు సాయంత్రం మనం వేంగమాంబ ముత్యాల హారతి ఇద్దామనుకుంటున్నా. ఇక అప్పుడప్పుడు ఇస్తున్నా, కానీ ఈరోజు సాయంత్రం ఇద్దామని అనుకుంటున్నా. ఇట్లా సాయంత్రం మళ్ళీ పూజ చేసి మరి వేంగమాంబ ముత్యాల హారతి మీకు కూడా చూపిస్తా. మేము తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు వేంగమాంబ బృందావనం చూడడం జరిగింది. అక్కడ పూజారి చెప్పిన దాన్ని బట్టి నేను వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఇస్తున్నా. ఇక చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని అన్నారు. మేము అక్కడ కూర్చుండి కొంతసేపు ధ్యానం కూడా చేసినాం, మంచిగా అనిపించింది. ఇక మరి నిత్యము వెంకటేశ్వర స్వామి వారికి పవలింపు సేవ ముందు మనకు వేంగమాంబ ముత్యాల హారతి ఇచ్చిన తర్వాతనే ఇక అప్పటికే ఇక దర్శనాలు సంపూర్ణం చేస్తారు. ఇక మరి అంత మంచి స్థానం సంపాదించుకుంది వేంగమాంబ. సరే, ఇక వేంగమాంబ ముత్యాల హారతి ఈరోజు సాయంత్రం ఇద్దామని అనుకుంటున్నా. రాత్రి 9 గంటలకు ఇవ్వాలట. అయితే భోజనం చేసిన తర్వాతనే కూడా ఇవ్వచ్చు అన్నారు, కానీ భోజనం చేయకముందే ఇస్తే బెటర్ అని నేనైతే అట్లనే ఇస్తా. ఇక సరే, మరి సాయంత్రం మనం ఈరోజు వేంగమాంబ ముత్యాల హారతి చూద్దాం. ఇక మనకు తిరుపతిలో ప్రతిరోజు కూడా వేంగమాంబ ముత్యాల హారతి ఇస్తారట, కానీ ఇక చూసే వీలు ఉండదు. ఇక ఇప్పుడైతే పాయసం చేస్తున్నా, సాబుదానా సేమియా పాయసం. ఇక మళ్ళీ సాయంత్రం మరి టీ తాగిన తర్వాత మనం ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని 6 గంటల లోపలే శుభ్రం చేయాలి. శుభ్రం చేసి 5:30 వరకే శుభ్రం చేయాలి, 6 కూడా కాదు. 6 గంటలకు లైట్లు వేస్తాం కదా, అప్పుడు ఇంకా ఇల్లు ఉడవద్దు. ఇక ఇప్పుడైతే మనం వేంగమాంబ ముత్యాల హారతి తీయడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని, ఇత్తడిది రాగిది తీసుకున్నా పర్వాలేదు కానీ స్టీల్ అయితే వద్దు, తీసుకొని దాంట్లో ఒక ముగ్గు వేసుకోవాలి. ఇక ముగ్గు వేసిన తర్వాత దాంట్లో కొన్ని పూల రెక్కలు వేయాలి, ఫ్లవర్స్ ఉన్నా పెట్టచ్చు. తర్వాత ముత్యాలు వేయాలి, స్వచ్ఛమైన వేయాలి. అయితే ఒక దీపం తీసుకొని దాంట్లో 7 వత్తులు వేసి 7 దీపాలు వెలిగియాలి. ఇక 7 కొండల స్వామికి 7 వత్తులతోటి, ఇవి ఒక్కొక్క వత్తి కూడా 3 ఉండేటి పోగులు. ఇక 3 వత్తులు కలిపి ఒకే వత్తి ఇలాగ ఉంటుంది అవి. తర్వాత దీంట్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టడానికి అదే ప్లేట్లో ఒక చిన్న స్వీట్ ఏదో ఒకటి పండు, తర్వాత స్వామివారికి నివేదించడానికి అక్కడ కూడా నైవేద్యం పెట్టాలి. ఫస్టే మనం పైన దేవుని దగ్గర కూడా దీపారాధన చేసి నైవేద్యం పెట్టినాం. అయితే జనరల్గా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇదంతా ప్రాసెస్ చేసుడు అవసరం లేదు. ఇంకా నేను రోజు పూజ చేస్తాను కాబట్టి కొందరికి నియమాలు ఎక్కువ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. ఒక ఫోటో మన హాల్లో అయినా బయట పెట్టుకొని ఆ ఫోటోకు ఇట్లా హారతి పళ్ళెంలో
ఇప్పుడు నేను చెప్పినట్టే ఈ ప్లేట్లు ఇట్లా అలంకరించి ఇక వేంగమ్మ ముత్యాల హారతి మనం ప్లే చేసుకొని యూట్యూబ్లో స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ మనం ఆ దీపము అవన్నీ ప్లేటు అట్లనే స్వామివారి ముందు పెట్టి సంపూర్ణమయ్యేటట్టు చూడాలి. ఇక ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించాలి. అయితే ఇక్కడ ముత్యాలు పగడాలు ఒక వెండి పుష్పము కూడా అందులో ఉంచుకుంటా ఒక సెట్ లాగా ఇక అది తీసి అందులో వేసుకుంటే మళ్ళీ సేమ్ మనకు రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి అట్లా. ఇక ఇప్పుడు ఈ దీపాలన్నీ కూడా వేంగమ్మ ముత్యాల హారతి ఆ పాట అయిపోయిన తర్వాత అట్లనే ప్లేట్ పెడతాం కదా, పెట్టిన తర్వాత తెల్లారేసరికి మొత్తం సంపూర్ణమై ఉంటాయి. ఇంకా కొంచెం వత్తి కూడా మిగలకుండా అట్లా అవుతుంది. ఇక సంతోషం అనిపిస్తుంది అట్లయితే. అయితే ముత్యాల హారతి ఎందుకు ఇవ్వాలి అనే దాని గురించి అక్కడైతే పూజారి చెప్పిండ్రు. చాలా మంచిది. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడైతే స్వామివారికి ముత్యాల హారతి సంపూర్ణమైంది. ఇక్కడ ప్లేట్లున్న పండు మనం తీసుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకోవచ్చు. పైన నైవేద్యం పెట్టినా అది కూడా తీసుకోవచ్చు. ఇక ఈ దీపాలన్నీ సంపూర్ణమైతే ఇప్పుడు స్వామివారికి ఏకాంతం. ఇప్పుడు శోపచారాలు అంటారు కదా పూజల. ఇక వెంజమర కూడా స్వామివారికి రాత్రికి పవలింపు సేవ అనుకోవచ్చు మనం కూడా ఈరోజు. ఇక ఈ శ్రావణ మాసంలో శనివారం మరి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం. ఈరోజైతే మనం వేంగమ్మ ముత్యాల హారతి సమర్పించడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక పూజలో షోడశ ఉపచారాలు ఉండేటట్టు చూడాలంటారు. ఇక వెంజమర కూడా మరి షోడశ ఉపచారాలల్లో వస్తుంది. ఇక ఈరోజైతే చాలా సంతోషంగా మరి వేంగమ్మ ముత్యాల హారతి ఇచ్చినాం. మీకు ఎప్పుడన్నా వీలైనప్పుడు ఇచ్చి చూడండి. మరి ఈరోజైతే ఇంతే.